అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రతపైన మరోసారి చర్చ జరుగుతుంది. తాజాగా కుప్పగూలిన ఫ్లైట్ బోయింగ్ 7878 అనేది డ్రీమ్ లైనర్. దీన్ని 2011లో బోయింగ్ సంస్థ మార్కెట్లోకి తెచ్చింది. అయితే అప్పటి నుంచి పలుసార్లు సాంకేతిక నాణ్యతాపరమైన సమస్యలు తలెత్తినప్పటికీ కూడా అది క్రాష్ కావడం మాత్రం ఇదే తొలిసారి. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు బోయింగ్ విమానాల్లో దీనికి సేఫ్ ఫ్లైట్గానే పేరు కూడా ఉంది. అయితే అమెరికాకు చెందినటువంటి విమాన తయారీ సంస్థ బోయింగ్ అనేది ఈ మోడల్ను 14 ఏళ్ల క్రితమే ఆవిష్కరించగా 100 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన మోడల్గా ఇటీవలే ఇది ప్రశంసలు కూడా అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థల ఆధీనంలో 787 మోడల్ విమానాలు ఇప్పటికే 1175కు పైగా ఉన్నాయని గతంలో బోయింగ్ కంపెనీ ప్రకటించింది కూడా. అవి 3 కోట్ల గంటలకు పైగా ప్రయాణించి దాదాపు 5 లక్షల ట్రిప్స్తో 100 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయని చెప్పి కూడా బోయింగ్ వెల్లడించింది. అయితే ఈ ఫ్లైట్ నాన్ స్టాప్గా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో 248 మంది ప్రయాణికులు కూర్చోవడానికి కూడా వీలుంటుంది. అయితే ఎయిర్ ఇండియా దగ్గర బోయింగ్ 7878 విమానాలు 27 ఉన్నాయి. కాగా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్లను గతంలో పలు సాంకేతిక నాణ్యతాపరమైన సమస్యలు కూడా తలెత్తాయి. వాటిని మనం ఒక్కసారి చూస్తే 2013 జూలైలో ఎయిర్పోర్ట్లో నిలిచి ఉంచిన ఫ్లైట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అదే ఏడాది ఫ్లైట్లోని బ్యాటరీలు వేడెక్కడం, గత ఏడాది అకస్మాత్తుగా గాలిలో కొన్ని అడుగుల కిందికి ఫ్లైట్ పడిపోవడం లాంటి ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే తన 737 మోడల్ విమానాలు ప్రమాదాలకు గురవడంతో పాటు పలు సమస్యలు అధిగమించడానికి సతమతమవుతున్నటువంటి బోయింగ్ కంపెనీకి ఈ 787 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలడం అనేది ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఆ కంపెనీ సీఈఓ కెల్లీ ఓట్ బెర్గ్కు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనేది ఒక అగ్ని పరీక్షగా నిలవనుంది. ఈ ఉద్యోగ బాధ్యతల్లో తొలి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న ఆయనకు ఇదొక సవాల్ అనే చెప్పాలి. తీవ్రమైన ఇబ్బందుల నేపథ్యంలో బోయింగ్ భవితవ్యంపై ఇప్పటికే పలు ప్రశ్నలు ఉదయిస్తున్న వేళ ఆయా సమస్యలన్నీ పరిష్కరించేందుకు ఆయన ఎంతో కృషి కూడా చేస్తున్నారు. అయితే బోయింగ్ 787 మోడల్ 2014లో ఎయిర్ ఇండియాలోకి వచ్చింది. అయితే మొత్తం 256 సీట్లు బోర్డు అనేది దీని సొంతం కాక అయితే దీని పొడవు 57 మీటర్లు, వెడల్పేమో అంటే 2 రెక్కల మధ్య దూరం చూసుకుంటే 60 మీటర్లు, ఎత్తేమో 17 మీటర్ల వరకు ఉంటుంది. ఇక విమానాల తయారీలో సరైన నాణ్యతా లోపాలను ప్రమాణాలను అక్కడ పాటించడం లేదని చెప్పి బోయింగ్ సంస్థ పైన ఆ సంస్థ మాజీ ఉద్యోగి అయినటువంటి జాన్ బర్నెట్ గతంలోనే పలు ఆరోపణలు కూడా గుప్పించారు. ఆ కంపెనీలో 32 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన 2017లో ఉద్యోగ విరమణ చేశారు. బోయింగ్పై దాఖలైనటువంటి విజిల్ బ్లోయర్ దావాకు సంబంధించి పలు సాక్ష్యాధారాలను కూడా ఆయన గతంలో సమర్పించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే 2024 మార్చి 9న తనకు తానే శరీరం పైన గాయాలు చేసుకొని బర్నెట్ అనే అతను చనిపోయాడు. అయితే అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన తర్వాత బోయింగ్ షేర్ విలువ అనేది ఇప్పుడు 4.32% పూర్తిగా పడిపోయింది. అయితే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలను నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో తయారు చేస్తున్నప్పుడు జాన్ బర్నెట్ అనే వ్యక్తి అక్కడ క్వాలిటీ మేనేజర్గా ఉన్నారు. ప్రొడక్షన్ లైన్లో తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న ఉద్యోగులు నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్న విడిభాగాలను ఉద్దేశపూర్వకంగానే విమానాలకు బిగించారని చెప్పి ఆయన 2019లోనే చెప్పారు. అయితే విమానం ఆక్సిజన్ వ్యవస్థల్లో తీవ్రమైన లోపాలున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రతి 4 మాస్కులలో ఒకటి ఖచ్చితంగా పనిచేయడం లేదని చెప్పి బర్నెట్ గతంలో హెచ్చరించారు. అయితే 787లో అమర్చిన ఎమర్జెన్సీ ఆక్సిజన్ వ్యవస్థను పరీక్షించినప్పుడు 25% అది విఫలమయ్యింది అని కూడా ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత చెప్పారు. అయితే సౌత్ కరోలినాలో తయారీ ప్రారంభించిన తర్వాత విమానాలను త్వరగా తయారు చేయాలనే ఒత్తిడి కార్మికులపై పడిందని, అందుకే వారు అసెంబ్లీ ప్రాసెస్ కానీ రక్షణ వ్యవస్థల విషయంలో రాజీ పడినట్లు ఆయన ఆరోపించారు. ఇక బర్నెట్ ఆరోపణలపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అయినటువంటి FAA చేపట్టిన సమీక్షలో ఇవన్నీ కూడా వీటిలో కొన్ని వాస్తవాలు ఉన్నట్లు కూడా వాళ్ళు ధృవీకరించారు. లోపాలున్న విడిభాగాలను కానీ పరికరాలను కంపెనీ నుంచి కనిపించకుండా పోయాయని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి బోయింగ్ని ఆదేశించింది. ఇక బర్నెట్ ఆరోపణలను బోయింగ్ కంపెనీ పూర్తిగా ఖండించింది.
పంపిణీ సంస్థ కొన్ని ఆక్సిజన్ సిలిండర్లను సరిగా పంపించలేదని గుర్తించామని, వాటి విమానాలకు అమర్చామన్న ఆరోపణలో వాస్తవం లేదని 2017లో ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కొత్తగా తయారు చేసినటువంటి బోయింగ్ 737 మ్యాక్స్ విమానం గతేడాది జనవరి ప్రారంభంలో పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ తీసుకున్న కొద్దిసేపటికే దాని ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్, అంటే ఏదైతే మెయిన్ అత్యవసర ద్వారం ఉంటుందో అది పూర్తిగా ఊడి పడిపోయింది. ఇలా తయారీలో కానీ భద్రతా ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడంలో బోయింగ్ కంపెనీ విఫలమవుతుంది అని చెప్పి గతంలోనే తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయినటువంటి ఎయిర్ ఇండియా విమానము కేవలం 825 అడుగులు మాత్రమే ఎత్తుకు వెళ్ళింది. అక్కడి నుంచి పైకి వెళ్లేందుకు పైలట్లు ప్రయత్నించినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. ఒక్కసారిగా విమానం అనేది కిందికి దిగిపోతూ కుప్పకూలిపోయింది. దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది ఒక చర్చగా జరుగుతుంది. అయితే ప్లేన్ కూలిపోతున్న వీడియోలను విశ్లేషిస్తూ అది కూలిపోవడానికి పలు కారణాలను కూడా నిపుణులు చెబుతున్నారు. విమానం ఇంజన్లు పూర్తిగా శక్తిని కోల్పోవడంతోనే ఇలా జరిగి ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఫ్లైట్ ఒకవేళ పక్షులు ఢీకొంటున్నప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు ఈ ఫ్లైట్లో ఫ్యూయల్ అనేది ఏదైతే ఉందో కింద పడిపోయిన విమానం దాంట్లో ఫ్యూయల్ ఫుల్గా ఉండడంతో అధిక బరువుకు కూడా ఒక కారణమై ఉండొచ్చు అని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. ఇక ఫ్లైట్ టేకాఫ్ పర్ఫెక్ట్గానే జరిగింది, కానీ అది పైకి ఎగరలేకపోయింది. పైకి వెళ్ళడానికి బదులు అది కిందికి వచ్చింది. ఫ్లైట్ ఇంజన్ పవర్ కోల్పోయినప్పుడే కామన్గా ఇలా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ప్రమాదానికి కారణం ఏంటిది అన్నది కూడా ఖచ్చితంగా విచారణలోనే తేలుతుంది. ఇక రాంగ్ టేకాఫ్ కానీ, ఇంజన్లో సమస్య లేదా మరేదైనా ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అని చెప్పి ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుంది. అక్కడ పక్షులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు వాళ్ళ సమాధానంగా చెప్తున్నారు. ఏదైనా పక్షి కానీ లేదా కొన్ని పక్షులు కానీ ఢీ కొట్టడం వల్ల విమానం కూలిపోయి ఉండొచ్చు. ఫ్లైట్ ఇంజన్లు రెక్కలను కనుక పక్షులు ఒకవేళ ఢీకొంటే అది ప్రమాదము అని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. అలాంటి సందర్భాల్లో ఇంజన్లు ఫెయిల్ కావడం, రెక్కలు డ్యామేజ్ కావడం జరుగుతుందని, అది ప్లేన్ క్రాష్కు దారి తీస్తుందని చెప్పి కూడా వాళ్ళు వివరిస్తున్నారు. అయితే ఇక్కడ టేక్ ఆఫ్ ప్రిపరేషన్ సరిగ్గా ఉందా లేదా అనే కొన్ని డౌట్లు కూడా వస్తున్నాయి. అయితే ఎయిర్ ఇండియా విమానాన్ని టేక్ ఆఫ్ కోసం సరిగ్గా సిద్ధం చేయలేదు అనేది మనం ఈ వీడియోలను బట్టి తెలుస్తుంది. వీడియోలో విమానం ముందు భాగం పైకి వెళ్తున్నప్పుడు కనిపిస్తున్నప్పటికీ కూడా అది మాత్రం పూర్తిగా కిందికి పడిపోయింది. అంటే విమానం పైకి ఎగరేందుకు రెక్కల నుంచి తగినంత సపోర్ట్ అందలేదు. ఇక విమానం రెక్కలకు సంబంధించిన స్లాట్స్ కానీ ఫ్లాప్ను కానీ సరైన పొజిషన్లు ఉంచితేనే అవి తక్కువ స్పీడ్లోనూ విమానాన్ని ఎక్కువగా లిఫ్ట్ చేయగలవు. కాబట్టి టోటల్గా విమాన ప్రమాదానికి సంబంధించి ఇక్కడ పక్షులు ఢీకొన్నాయా లేదంటే పైలట్ తప్పిదమా అనేది మరికొన్ని రోజుల్లో విచారణలో అయితే తేలుతుంది. ఏదేమైనప్పటికీ కూడా 240కి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఇదొక విషాదకరమైన ఘటనగానే మనం చెప్పుకోవచ్చు.